అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'అగ్రిమెంట్ వైఫ్' ఆరో భాగం. రచయిత నీలిమ గారు. 'ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యూ రా' అని విశాల్‌ని హగ్ చేసుకుంటాడు ఆనందంగా. విశాల్ కూడా తిరిగి హగ్ చేసుకుంటూ 'ఐ యామ్ ఆల్సో మిస్ యూ సో మచ్ రా' అని అంటాడు. సరే ఇంతకీ విషయం ఏంటని ప్రసాద్ అడిగేసరికి డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తున్నాను. 'అమృత అంటే ఎవర్రా' అని అడుగుతాడు విశాల్. 'అమృత? అయినా ఈ అమృత ఎవరో నాకు తెలీదే' అని ప్రసాద్ అంటున్న తన మాటల్లో, చూపుల్లో తడబాటు గమనించిన విశాల్ ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదా! ఎదుటివారి ముఖ కవళికలను బట్టి వాళ్ళ హావభావాల్ని గమనిస్తాడు. అలా గమనించిన వాడే పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటాడు. తను కూడా దాయాలని చూస్తున్నాడు కాబట్టి ఇంకా ఏం మాట్లాడకుండా తనతో పాటు తీసుకొని వచ్చిన ఆ బాక్స్‌ని కార్‌లో ఉంచాడు. కాబట్టి వెళ్లి ఫోటోస్ తెచ్చి అతని ముందు పెడతాడు. అవి చూడగానే ప్రసాద్‌కి విషయం మొత్తం అర్థమవుతుంది. ఎందుకింత అర్జెంట్‌గా ఫోన్ చేస్తానని రమ్మన్నాడా అని. ఇప్పుడు కూడా 'అమృత అంటే ఎవరో నీకు తెలీదా?' అని అడుగుతాడు విశాల్. సూటిగా ప్రసాద్ కళ్ళలోకి చూస్తూ, "ఈ ఫోటోలు నీ దగ్గరికెలా వచ్చాయిరా?" అని అడుగుతాడు ప్రసాద్. వాటిని తన చేతుల్లోకి తీసుకొని చూస్తూ, "ముందు అది కాదు ఇంపార్టెంట్. నాకు నిజం కావాలి. నా లైఫ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి నాకు హక్కు ఉందనుకుంటున్నాను. కాబట్టి చెప్తావా? చెప్పవా?" అని అడుగుతాడు సూటిగా. "అవును. నువ్వనుకున్నట్లున్నది నిజమే. ఈ ఫోటోలో ఉన్నది కూడా నిజమే. అమృత నీ భార్య" అని అంటాడు ప్రసాద్. "ఆ విషయంలో అయితే నాకు క్లారిటీ వచ్చింది. తను నా భార్య అని. కాకపోతే ఎలా జరిగింది? అసలు ఆ అమ్మాయే ఎందుకు నా భార్య అయింది? అది నాకు తెలియాల్సింది" అని అంటాడు విశాల్. "తను నీ జీవితంలోకి ఒక ఒప్పందంతో అడుగుపెట్టిన అగ్రిమెంట్ భార్య" అని ప్రసాద్ అనగానే షాక్‌గా చూస్తూ ఉండిపోతాడు విశాల్. "తను నీ జీవితంలోకి అంకుల్ పెట్టిన ఒప్పందంతో అడుగుపెట్టిన ఒప్పందపు భార్య" అని ప్రసాద్ చెప్పేసరికి షాక్‌గా చూస్తూ "ఏంటి నువ్వనేది?" అని అంటాడు విశాల్. "అవును నిజమే. అమృత వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోక హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అప్పుడు డాక్టర్ ఆయనకి అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్‌కి దాదాపు 20,00,000 వరకు ఖర్చవుతుందని చెప్పారంట. మరి ఆ విషయం అంకుల్‌కి ఎలా తెలుసు అన్నది నాకైతే తెలియదు. కానీ అప్పుడే అంకుల్ వెళ్లి అమృత వాళ్ళ అమ్మగారి దగ్గర ఒప్పందం పెట్టారంట. నీకు హెల్త్ సెట్ అయ్యేంత వరకు తను నీకు వైఫ్‌గా ఉండాలని. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయ్యాక నీకు నచ్చకపోతే నువ్వు తనని భార్యగా ఇష్టపడకపోతే నీ జీవితంలో నుంచి తనకు తానుగా ఎలాంటి డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేయకుండా వెళ్ళిపోవాలని, దానికి పరిహారంగా అంకుల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు అంట. అమృత వాళ్ళ అమ్మగారు ఇంకా అంకుల్ అని అంటాడు ప్రసాద్. కన్న తల్లి అయ్యుండి అలాంటి ఒప్పందానికి అలా ఎలా ఒప్పుకుంది ఆవిడ? అని విశాల్ అడిగేసరికి అదైతే నాకు ఏమీ తెలియదు. బహుశా వాళ్ళ భర్త కోసమే ఆలోచిస్తూ ఇంకేం చేయలేక ఒప్పుకున్నారేమో అని అంటాడు ప్రసాద్. ఎందుకంటే తనకు కూడా తెలియదు కాబట్టి ఆవిడ సొంత తల్లి కాదని. మరి ఈ విషయాలన్నీ అమృతకి తెలుసా అని అడుగుతాడు విశాల్. తెలుసు. తనకి అన్నీ తెలిసి అన్ని విధాలుగా ఆ అమ్మాయి ఒప్పుకున్నాకే నీకు, తనకి తిరుపతి కొండ మీద పెళ్లి చేశారు అంకుల్ అని అంటాడు ప్రసాద్. మరి ఈ డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి, అది కూడా మతి స్థిమితం లేకుండా అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంది అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది? నువ్వు చూసే ఉంటావు కదా! నీకేమైనా ఐడియా ఉందా? అని అడుగుతాడు విశాల్. డబ్బు కోసం అంటే వాళ్ళ నాన్న ప్రాణం కన్నా తన జీవితం గొప్పది కాదని అనుకోని తను ఒప్పుకొని ఉండొచ్చు. అంతేకానీ తన క్యారెక్టర్ మీద నింద వేయకు. నాకు తెలిసినంత వరకు షీ ఈజ్ జెన్యూన్ అండ్ ఇన్నోసెంట్. పాపం తనకేం తెలీదురా అని అంటాడు ప్రసాద్. ఓకే. నేను చూసుకుంటానులే. ఈ విషయాలు ఏవి నాకు తెలిసినట్టుగా డ్యాడీకి తెలియకూడదు. నువ్వు కూడా ఎవరితోనూ చెప్పకు సరేనా? అని అంటాడు విశాల్. ఎందుకురా? అంకుల్ కూడా నీ హెల్త్ గురించే ఆలోచించే ప్రస్తుతానికి ఈ విషయాలేమీ చెప్పలేదు. నువ్వేదో ఒకటి చెప్పేస్తే సరిపోతుంది కదా! అంతేకానీ అంకుల్ వాళ్ళకి ఎందుకు తెలియకూడదు అనుకుంటున్నావు నువ్వు? నీకు తెలిసినట్టుగా అని అడుగుతాడు ప్రసాద్. నో, నో డాడ్ వాళ్ళకి తెలియకూడదు. పాపం నాకు తెలియకుండా మేనేజ్ చేసేద్దామని చాలా కలలే కంటున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారో అది నేను కూడా చూస్తానని చిన్న స్మైల్‌తో చెప్తాడు విశాల్. విశాల్ ఫేస్‌లో స్మైల్ చూడగానే అంటే నువ్వు అమృతని యాక్సెప్ట్ చేస్తున్నావా? అని అడుగుతాడు ప్రసాద్ ఆతృతగా. చూస్తాను. ఫస్ట్ తన గురించి డీటెయిల్స్ మొత్తం నాకు తెలియాలి. రేపు ఇదే టైంకి నేనిక్కడికొస్తాను. ఫుల్ డీటెయిల్స్‌తో నువ్వు నా ముందు ఉండాలి. ఎలా తెలుసుకుంటావో అది నాకు సంబంధం లేదు. ఆ తర్వాత తన గురించి నేను ఆలోచిస్తాను. యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అన్నది అని అంటాడు విశాల్. ఒకవేళ నేనన్నట్టుగా తను ఇన్నోసెంట్ అయితే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకంటే పెద్దగా చదువుకోలేదు. అదీ కాక ఈ కల్చర్‌కి తగ్గట్టుగా ఉండే అమ్మాయి కూడా కాదు అని అడుగుతాడు ప్రసాద్ సందేహంగా. నాకు కావాల్సింది ట్రెండీ అమ్మాయో,
చదువుకున్న అమ్మాయో కాదు. నా మనసుకి నచ్చిన అమ్మాయి. తను ఇన్నోసెంట్ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భార్యగా ఒప్పుకోవడానికి. ముందైతే నేను చెప్పిన పని చూడు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశాల్. కార్ డ్రైవ్ చేస్తూ కూడా లక్షణంగా చీర కట్టుకొని, మెడలో పచ్చని పసుపు తాడుతో నిండుగా అందంగా కనిపిస్తున్న అమృతని గుర్తు చేసుకుంటాడు విశాల్. ఉదయం నిన్ను చూడగానే చాలా నచ్చావు. ఎందుకో తెలీదు కానీ నీ మెడలో తాళిని చూసి నీకు పెళ్ళయిందా అని ఆశ్చర్యపోయాను కానీ అది నీ పర్సనల్ కదా! ఇంకెవరో అయ్యుంటారని అనుకోని వదిలేశాను. నీ అమాయకమైన మొహం చూస్తే నాకెందుకో మనసులో అలజడి కానీ నేను దాన్ని ఒప్పుకోలేక కొట్టి పడేశాను. ఇప్పుడు అర్థమవుతోంది. నాకెందుకు అలా అనిపించిందా అని అనుకుంటాడు విశాల్. అయితే నువ్వే నా లైఫ్ పార్ట్నర్‌వా? చూద్దాం రేపటి క్లారిటీ వచ్చేస్తుంది నీ మీద అని అనుకుంటాడు విశాల్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ పిచ్చోడు మంచోడైపోయాడా? అంటే వాడికి గతం గుర్తుకొచ్చేసిందా? అని అంటుంది సుప్రజ. వాళ్ళ అమ్మ వచ్చి విషయం చెప్పగానే అవును. అంతేకాదు ఈరోజు ఆఫీసుకి కూడా వెళ్ళాడంట అని అంటుంది కళ్ళు 2 పెద్దవి చేసి మరి. మరి దాన్ని వదిలేసినట్టేనా? అగ్రీమెంట్ పూర్తయిపోతుంది కదా! అని అంటుంది. అదొకటుంది కదా! ఇప్పుడు అది అగ్రీమెంట్ పూర్తయిపోయి వాడితో విడిపోతుందని సంతోషపడాలో, లేదంటే మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికి పోకుండా మన ఇంటికే వస్తుంది కదా! మళ్ళీ ఆ దరిద్రం అంటగడుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు నాకని అంటుంది కాంతం తల పట్టుకొని. నువ్వు వెళ్ళావు కదా! నీకు తెలియలేదా ఈ పాటికే? దీని గురించి అడిగి తెలుసుకొని ఉండాలి కదా నువ్వు. మరి ఇంకా అది బయటికి రాలేదంటే ఏంటర్థం? కొంపదీసి ఒప్పేసుకున్నాడా ఏంటి? అలాగైతే కనుక అది గొప్పింటి మహారాణి అయిపోతుందే బాబు! అని అంటుంది సుప్రజ తన తల్లితో కుళ్ళుకుంటూ. ఏ ఆపు తథాస్తు దేవతలు ఉంటారంట ఈ టైంలోనే. సరిగ్గా 4 అయింది. నువ్విలాంటి మాటలు మాట్లాడకు. పుసుక్కున తథాస్తు అంటే మన పరిస్థితి ఏంటో అయినా అది అలా గొప్పింటికి మహారాణిగా కూర్చుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? ఆ ఆనందం నీకు దక్కేలా చేస్తాను. ఏదో ఒకటి చేసి చూస్తూ ఉండు అని అంటూ చీర చెంగుని బొడ్డులు తోపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది కాంతం. ఏంటి మా అమ్మ చెప్తోంది. నాకు వచ్చేలా చేస్తుందా? అంటే మళ్ళీ నాతో పెళ్లి జరిపిస్తుందా? వావ్! అలా అయితే నేను మహారాణినయిపోతాను అని ఆ ఇల్లుని ఊహించుకుంటూ సోఫాలోనే కలలు కనేస్తూ ఉంటుంది పాపం ఆ బిడ్డ. మరి ఆ కలలు ఎంతవరకు సాకారమవుతాయో, లేదా తిరిగి తిరిగి తనకే శాపంగా మారుతుందో చూడాలి మరి. సాయంత్రం 6:30 గంటలు హాల్‌లో సోఫాలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని ఒక్క విశాల్ తప్ప కాఫీ తాగుతూ ఉంటారు. మావయ్య ఆయనింకా రాలేదని అంటుంది అమృత పదే పదే గుమ్మం వైపే చూస్తూ. లేదు తల్లి. కొంచెం పని ఉండి బయటకు వెళ్ళాడు. తన ఫ్రెండ్స్‌ని కలవడానికేమో చాలా రోజులే అయ్యింది కదా! వస్తూ ఉంటాడులే అని అంటారు భాస్కర్‌రావు గారు. నువ్వు టెన్షన్ పడకు అని చెప్తూ. అదేంటి మావయ్య అలా అంటున్నారు మీరు? ఆయనకి ఇప్పుడిప్పుడే కదా ఆరోగ్యం కుదుటపడుతోంది. మీరు ఈ టైంలో ఇలా అశ్రద్ధ చేస్తే ఎలా? దగ్గరుండి తనని తీసుకొని రావాలి కదా టైంకి అని అంటుంది అమృత చిరుకోపంగా. అబ్బో! నా కోడలికి చాలా కోపం వచ్చేసింది. ఎంతైనా నా కొడుకు చాలా అదృష్టవంతుడు. నీలాంటి భార్య దక్కింది వాడికి అని అంటారు భాస్కర్‌రావు గారు. తన కోడలు కొడుకు మీద చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతూ. మరి ఈ అదృష్టాన్ని వాడు స్వీకరిస్తాడో, కాలదనుకుంటాడో చూడాలి మరి అని మనసులో అనుకుంటారాయన. కానీ ఆయనకు తెలియదు కదా! మనసుకు నచ్చకపోతే ఎంత కాస్ట్‌లీ ఐటెమ్ అయినా సరే ముట్టుకొని అతను తన మనసుకు నచ్చితే రూ. 50 టీ షర్ట్ అయినా ఇష్టంగా వాడతాడని. అయితే వీళ్ళందరికీ తెలియని విషయం ఏమిటంటే అప్పటికే విశాల్ రావడం. గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అమృత అంటున్న మాటలు తన చెవిలో పడ్డంతో అక్కడే ఆగిపోతాడు. వాటిని వింటూ అమృత తన మీద అంత కేరింగ్ చూపిస్తుంటే, ఆమె ప్రేమ తెలుస్తుంటే చాలా హ్యాపీగా ఫీలవుతాడు విశాల్. కానీ అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు అని అనుకుంటాడు. మావయ్య మీరు డాక్టర్‌కి ఫోన్ చేస్తానన్నారు చేశారా? ఆయన డైట్ గురించి అని అడుగుతుంది అమృత. మరి ఆయిల్ ఫుడ్ ఇంకా బయట హెవీ ఫుడ్ కాకుండా మిగతావేవైనా లిమిట్‌లో పెట్టొచ్చని చెప్పారని అంటారు భాస్కర్ గారు. అయితే ఆయన వచ్చేలోగా విశాల్ గారికి ఇష్టమైనవి ప్రిపేర్ చేస్తానంటుంది అమృత. వదిన దిస్ ఈస్ టూ మచ్. నువ్వు అన్నయ్య గురించి ఆలోచిస్తావు కానీ, ఈ బుజ్జి ఆడపడుచు గురించి నువ్వెప్పుడూ ఆలోచించవు అంతేలే. నీతో కట్టి అని అంటూ బుంగమూతి పెట్టుకొని అమృత పక్కనే అటు తిరిగి కూర్చుంటుంది ఐషు. అమ్మో! మా ఆడబిడ్డ గారికి కోపం వచ్చిందయితే. ఈ కోపం ఎలా పోగొట్టాలి? అని ఆలోచిస్తున్నట్టుగా యాక్ట్ చేసి, అవును మా చిట్టి రాకాసి గురించి బాదం హల్వా చేద్దాం అనుకున్నా కానీ, తను అలిగింది. తింటుందో తినదో తర్వాత ఇంకెప్పుడైనా చేస్తానులే అని కన్ను గీటుతూ అమృత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వైపే చూస్తుంటుంది. అవునమ్మా! అసలకే నాకు కూడా 2 రోజుల నుంచి కొంచెం షుగర్ ఎక్కువ అవుతున్నట్లుగా ఉంది.
ఇప్పుడు మళ్ళీ స్వీట్ చేస్తే నేను ఆగలేను. అందులోనూ నువ్వు చేసే స్వీట్ అయితే అస్సలకి తినకుండా తట్టుకోలేను కాబట్టి ఇంకెప్పుడైనా చేద్దువుగానిలే. ఈ రోజుకి విశాల్‌కి ఇష్టమైనవి చెయ్యి చాలు అని అంటారు. భాస్కర్ గారు కూడా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ డాడీ మీరు కూడానా? అని ఆయన పక్కకొచ్చి కూర్చొని అయినా మీరిద్దరూ ఒకటే గదా! కూతురిని అయ్యుండి నన్ను పక్కకు నెట్టేసి వదినతో కలిసి నన్ను బాగా ఆట పట్టిస్తున్నారని అంటుంది ఐషు ముద్దుగా. అవునురా తల్లీ! ఈ మామ కోడలిద్దరూ కలిసి మిగతా వాళ్ళని బాగానే ఆడించేస్తున్నారు. ఏం చేస్తాం? వీళ్ళ రాజ్యం ఏలుతోంది. ఇప్పుడు నా కొడుకు రాని అప్పుడు చెప్తాను నేను కూడా అని అంటారు పార్వతి గారు. ఏంటి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావు? ఏం చేస్తారేంటి? నీ కొడుకు వస్తే నేను, నా కోడలు కలిసి నీ కొడుకుని, నిన్ను కూడా ఆడిస్తాం కావాలంటే చూస్తూ ఉండు అని అంటారు భాస్కర్ గారు పార్వతి గారి వైపే చూస్తూ. వీళ్ళ సరదా సంభాషణని ముచ్చటగా తిలకిస్తూ ఉంటారు పెద్దవాళ్ళిద్దరూ. అమ్మా! అమృత ఇంతకు ముందు ఏమో కానీ నువ్వు వచ్చిన తర్వాతే ఈ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సరదాలన్నీ వచ్చాయి తల్లి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందంగా ఉంటుంది అని అంటారు పద్మావతి గారు. ఎందుకు తల తిప్పి గుమ్మం వైపు చూసిన అమృతకి అక్కడ విశాల్ కనిపించేసరికి కొంచెం టెన్షన్‌గా ఫీలవుతుంది. వాళ్ళ మాటలు విన్నారో ఏంటో అని. ఇంకేదో మాట్లాడబోతున్న పద్మావతి గారిని వారిస్తూ కళ్ళతోనే సైగలు చేస్తుంది గుమ్మం వైపు చూడమన్నట్లుగా. అమృత చేసిన సైగలకి మాట్లాడటం ఆపేసి ఏం చేస్తుందా అని పరిశీలనగా చూస్తున్న అందరికీ గుమ్మం వైపు తను కళ్ళు తిప్పి చూపించేసరికి అందరూ అటువైపుగా చూస్తారు. గుమ్మం దగ్గర 2 చేతులు కట్టుకొని స్టైల్‌గా నించొని వాళ్ళ వైపే సూటిగా చూస్తున్న విశాల్ కనిపిస్తాడు. ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. విశాల్ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకొస్తుంటే అందరికీ కూడా టెన్షన్‌తో నుదుటిన చెమటలు పడతాయి. ఏంటి డాడ్ ఏం డిస్కషన్ ఇప్పటి వరకు చాలా హుషారుగా మాట్లాడుకుంటున్నారు అందరూ. దేని గురించని అడుగుతాడు విశాల్. వాళ్ళ డిస్కషన్ ఏమీ వినలేదు అని వాళ్ళు అనుకోవాలి అని. అప్పటికి గాని అందరూ రిలాక్స్‌గా ఫీలవ్వరు. హమ్మయ్య! నా పుత్రరత్నం ఏమీ వినలేదన్నమాట అని రిలీఫ్‌గా ఫీలవుతూ, ఏం లేదు నాన్న జస్ట్ అమృత ఏదో చెప్తుంటే వింటున్నాం అంతే అని అంటారు భాస్కర్ గారు. ఓకే మామ్. చాలా రోజుల నుంచి నీ చేతి వంట నేను తినలేదు కదా! ఏదైనా స్నాక్స్ చేసి పెట్టు. ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అమృత వైపే చూస్తూ వాళ్ళ అమ్మకి చెప్పి పైకి వెళ్ళిపోతాడు. అత్తయ్య నేను చేస్తానుండండి. మీరే చేశారని చెప్పండని చెప్పి అమ్ము తల్లి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆయనకిష్టమైనవి చేయడానికి. వాళ్ళ ఆయన అడిగేసరికి ఎంత సంబరపడిపోతుందో చేయడానికి. కానీ వాడేమంటాడో, ఎన్ని వంకలు పెడతాడో అని అంటారు పద్మావతి గారు. పైకి వెళ్ళిన మన బాబుగారు అక్కడే రైలింగ్ పట్టుకొని రూమ్‌కి ఎదురుగా నించొని మీద నుంచే కింద వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారని. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటినుంచి మీకు చెమటలు పట్టిస్తూనే ఉంటాను. నేను లేకపోతే నాకు తెలియకుండా నా పెళ్లి చేసి నాకే చెప్పకుండా దాచేద్దామనుకుంటున్నారా? చూస్తా చూస్తా ఇంకా ఎన్ని నాటకాలాడతారో నేను చూస్తాను. విశాల్ వర్మ ఇక్కడ అంత ఈజీగా మీ వలలో పడడు అని అనుకుంటాడు మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ. తన షర్ట్ కాలర్ ఎగరేస్తూ వాడి రూమ్‌లోకి ఫోటోలు వెళ్ళాయంట. వాటిని చూసాడంట కూడా. చూసిన వాడి నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు డాడీ. అంతేకాదు చాలా రిలీఫ్‌గా ఫీలవుతూ ఇంటికి వెళ్ళాడని చెప్తున్నాడు. మనకు తెలిసిన వాళ్ళు. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో అని అంటాడు దివాకర్ చిరాగ్గా ఫీలవుతూ. నేను అప్పటికి చెప్తాను వద్దురా అలాంటి స్టెప్ వెయ్యొద్దు అని. కానీ విన్నావా నువ్వు? ఏదో పొడి చేస్తాను, పీకేస్తానని చెప్పి నాకు తెలియకుండా ఫోటోల్ని పంపించావు. ఇప్పుడు చూడు వాడు తిన్నగా ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని ఉప్పేసుకుంటే హాయిగా సంసారం చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత పిల్లా పాపలతో సంతోషంగా ఉంటాడు. మనం వాడిని ఏం పీకలేక చేతకాని వాళ్ళలా కూర్చుందామని అంటారు పరశురాం గారు. అదేంటి డాడీ అలా మాట్లాడుతున్నారు? అగ్రిమెంట్ వైఫ్ అంటే వాడు ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేసి రచ్చకెక్కుతాడు, మీడియా వరకు వస్తాడని నేను అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అని ఊహించానా ఏంటి? అని అంటాడు దివాకర్. కనీసం ఇప్పటి వరకు అయినా కొడుకు కోడలు ఇంట్లో ఉండి ఒకరికొకరు తెలియకుండా ఉన్నారని ఆ భాస్కర్ గాడు ఆలోచించేవాడేమో కానీ, ఇప్పుడు నువ్వు చేసిన ఈ వెధవ పని వల్ల వాళ్ళిద్దరూ కలిసిపోతారేమో! అలా కలిసిపోతే వాడికి అద్దు అదుపు అంటూ ఏమీ ఉండదు. వాడికి ఉన్న ఆనందంలో ఆ ఆనందం ఇంకా రెట్టింపు చేసుకోవడానికి బిజినెస్‌లో ఇంకా ఫాస్ట్‌గా ఉంటాడు. అదీ కాక తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకుంటూ ఆ భాస్కర్ గాడే అనుకుంటే వాడికన్నా 4 ప్రాజెక్టులు ఎక్కువే చేస్తూ వీడు ఇంకా డెవలప్ అయిపోయాడని అంటారు పరశురాం గారు. కానివ్వను. ఎట్టి పరిస్థితిలోనూ అలా కానివ్వనని చేతి పిడికిళ్ళు బిగించి పళ్ళు నూరుతూ అంటాడు దివాకర్. మీరు అలాగే అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తాను, పీకేస్తానని
మంగమ్మ శపథాలు చేస్తూ ఉండండి. వాళ్ళిద్దరూ మీరు వేసే చెత్త ప్లాన్‌లన్నీ మీకే తిప్పికొడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారని అంటారు దివాకర్ వాళ్ళ అమ్మగారు అయిన దేవి గారు. నువ్వు నోరు మూసుకొని లోపలికి పో. మధ్యలో నీకెందుకే ఇలాంటివన్నీ అని కసురుకుంటూ అంటాడు పరశురాం గారు. వాళ్ళ ఆవిడ వైపే చూస్తూ కోపంగా. అవునవును. నేను నోరు మూసుకొని ఉంటూ ఉంటే మీరు ఇంకా రెచ్చిపోతారు. అప్పుడు నష్టపోయేది మీరే కదా! అందుకే వాళ్ళ గురించి తెలిసిందానిగా చెప్తున్నాను. నమ్మితే నమ్మండి. లేదంటే లేదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ. అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయాక హాల్‌లో ఎవరూ లేని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా కిందకి వచ్చి సెక్యూరిటీ రూమ్‌కి వెళ్తాడు విశాల్. అక్కడ ఉన్న అతన్ని చూసి కాసేపు బయటికి వెళ్ళు అని అతనితో చెప్పి విశాలే స్వయంగా కూర్చొని మొత్తం చెక్ చేస్తుంటాడు. మొన్న నేను ఫోటోస్ చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర అమృత నా భార్య అన్న విషయం బయట పడ్డాను కదా! మరి ఎందుకు నాకు రివ్యూ అవ్వలేదు. నాకు ఎందుకు కనిపించలేదని ఆలోచిస్తున్న తనకి అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అతని కళ్ళకి కనిపించలేదో అని. ఎందుకంటే హాల్‌లో వాళ్ళిద్దరున్నప్పుడు ఫోటోస్ మొత్తం కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. బిజినెస్ మ్యాన్ కదా! భాస్కర్ గారు అన్నీ ఆలోచించి అలర్ట్‌గా ఉన్నారన్నమాట. మా డ్యాడీ బాగానే జాగ్రత్తలు తీసుకున్నారని అనుకుంటూ, మీకన్నా నేను తెలివైన వాడిననే సంగతి మీరు మర్చిపోయారు. ఎంతైనా నేను మీ కొడుకుని కదా! అని నవ్వుకుంటూ డిలీట్ అయిపోయిన ఐటెమ్స్ అన్నీ ఒక డస్ట్‌బిన్‌లో ఉంటాయి కాబట్టి, అది ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్న ఫుటేజ్ మొత్తం కూడా తన పాకెట్‌లో పెట్టి తెచ్చిన పెన్ డ్రైవ్‌ని ఆ సిస్టమ్ కనెక్ట్ చేసి మొత్తం లోడ్ చేసి సేవ్ చేస్తాడు. మొత్తం పనయ్యాక రూమ్‌కి వెళ్తున్న విశాల్‌కి ఏవో మాటలు వినిపించి అటు సైడ్‌కి వెళ్తాడు. అక్కడ వరకు వెళ్ళాక అది అమృత రూమ్ అని తెలుస్తుంది. ఒకసారి అతనికి కూడా తనని చూడాలనిపించి రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ లాక్ చేయకుండా ఓపెన్‌లోనే ఉండడంతో నెమ్మదిగా సౌండ్ రాకుండా చిన్నగా డోర్ తెరిచి దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. ఏంటో నా ఇంట్లోనే నేను ఇలా చూడాల్సొస్తోంది. అయినా ఈ అమ్మాయి వైపు నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? రేపటి వరకు ఆలోచించకూడదని బలంగా అనుకున్నాను. అయినా సరే నా మనసే ఎందుకు అటువైపు ట్యూన్ అవుతోంది అని మరోసారి తనకు తానే ప్రశ్నించుకుంటూ, ఆ ప్రశ్నకి సమాధానం దొరక్క ఇంకేం ఆలోచించలేక రూమ్ లోపలికి అమృత ఉన్న వైపు తన దృష్టిని సారిస్తాడు. ఏంటి బాబు ఇది? మీరేమో చక్కగా పడుకొని ఉంటుంటారు. నాకేమో ఇక్కడ నిద్ర రావడం లేదు. ఏం చేయమంటారు? పదే పదే మీరే గుర్తుకొస్తున్నారు మరి. మనిద్దరం కలిసి పడుకునేటప్పుడు మీరు చేసే మామూలుగా చేసేవారా ఏంటి? ఒక్కసారిగా అల్లరంతా దూరమైపోతే ఎంత కష్టంగా ఉందో తెలుసా నాకు? అని అంటుంది అమృత తన చేతిలో ఉన్న విశాల్ ఫోటో వైపే చూస్తూ. ఏంటి? నేను అల్లరి చేసేవాడినా? అయినా ఎలాంటి అల్లరి? అని అనుకుంటాడు మనసులో. విశాల్ క్యూరియాసిటీగా. ఏంటి అలా చూస్తున్నారు మీరు? అలా చూడకండి. మీ చూపులు నాకు గుచ్చుకుంటున్నాయని అంటుంది. విశాల్ ఫోటోలో ఉన్న కళ్ళని తన చేత్తో మూసేస్తూ మేడం గారి మనసులో మన మీద ప్రేమ బాగానే ఉన్నట్లుంది అని అనుకుంటాడు విశాల్. కథ ఇంకా ఉంది. మరి విశాల్‌కి నిజం తెలిసిందని అమృతకు తెలిస్తే అమృత ఎలా రియాక్ట్ అవుతుంది? మరి విశాల్ తనకు తెలియకుండానే అమృత వైపు అట్రాక్ట్ అవుతున్నాడు కదా! అమృత గురించి తెలిసాక తనతో ప్రేమలో పడతాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.